నీళ్ళని హిందూపూర్ తీసుకెళ్లారు. ఇట్లా ఎన్నో పథకాలు ఆ మహానుభావుడు గురించి చెప్పాలంటే ఆయన వేసిన బీజం మరి అన్ని దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ఈ సంస్కరణలకి పెద్దపీట వేసాయి. పేదవాడి పక్కా ఇల్లు కట్టడంలో ఇవాళ కూడా రామారావు గారి ఇల్లు అంటారు, కానీ పేదల ఇల్లు ఆ రోజు మహానుభావుడు మొదలుపెట్టిన ఇల్లు ఇవాళ లక్షల్లోకి వెళ్ళిందంటే ఆ రోజు ఆయన వేసిన విత్తనం పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలి. ఆ రోజులు 10 బొంగులు, ఒక 100 తాటాకులు ఇచ్చేవాళ్ళు, ఒక 50 రూపాయల చేతిలో పెట్టేవాళ్ళు. కానీ అటువంటి కార్యక్రమాన్ని రామారావు గారు శాశ్వత గృహ నిర్మాణం పథకం కింద దేశంలో పేదవాళ్ళకు కూడా, మధ్యతరగతి వాళ్ళు అందరికి కూడా పక్కా ఇళ్ళు ఉండాలని ఆయన తీసుకున్న నిర్ణయాలే వాళ్ళ దేశంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని ప్రభుత్వాలు కూడా ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకుని వెళ్ళాయి. ఇట్లా ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడాలంటే ఎన్నో 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 పథకాలు సంస్కరణలు ఈరోజు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రతి పథకాన్ని కూడా పార్టీని ఈరోజు మరి ఆ రోజు కేంద్రాన్ని ఎదిరించి ఆయన పార్టీని స్థాపించడమే కాకుండా నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా మరి ఆ రోజు కేంద్రంలో 30 పార్లమెంటు స్థానాలు గెలిచి దేశంలో 2వ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది పార్లమెంట్లో. అంత చరిత్ర ఉన్న ఘన చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఇవాళ రాష్ట్రాన్ని ఇవాళ మరి విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇటు రాజధాని పనులు దగ్గర 53,000 కోట్లతో పరిగెడతా ఉన్నాయి. అట్లాగే పోలవరం పనులు పరిగెడతా ఉన్నాయి. ఇవాళ అన్ని పథకాలు, అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మరి ఏదో ఒక విధంగా పూర్తి చేయాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటినన్నింటి కూడా తట్టుకుంటూ ఇవాళ మనం తీసుకొచ్చిన సూపర్ 6 కార్యక్రమాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో మరి కూటమి ప్రభుత్వం ఈరోజు మరి చక్కగా ఈ నిర్ణయాలన్నీ కూడా తీసుకొని ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఈ మహానుభావుడిని మనందరం కూడా తరతరాలు యుగాలు మారుతూ ఉన్నాయి. ఎన్ని యుగాలు మారినా కూడా అన్ని యుగాలకు కూడా యుగ పురుషుల్లాగా ఎన్టీ రామారావు గారిని మనందరం కూడా స్మరించుకొని ఆయన అడుగుజాడల్లో మనం ముందుకెళ్ళాలి. ఆయన ఏ పట్టుదలతో అయితే మరి పార్టీని స్థాపించి కార్యకర్తల్ని, నాయకుల్ని మరి ముందుకు తీసుకెళ్లారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు పార్టీని కాపాడుకుంటూ మరి వాళ్ళ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఆయన రాష్ట్రాన్ని దేశంలోనే ఆయన పారిశ్రామికంగా కావచ్చు, ఇటు వ్యవసాయ పరంగా కావచ్చు, అట్లాగే అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్లి ఉపాధి కల్పించి లక్షలాది మంది మరి యువతకు ఏదైతే ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం దాంట్లో భాగంగా మరి విదేశీ పర్యటనలు చేస్తూ మరి ఎంతోమంది పారిశ్రామికతను రప్పించి 20 లక్షల ఉద్యోగ కల్పనలో భాగంగా లక్షలాది కోట్లు వాళ్ళ మరి దేశంలోనే 25% మరి మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి లోకేష్ బాబు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం అందరూ కూడా తీసుకున్న నిర్ణయాలు ఇవాళ దేశంలోనే అత్యధిక పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. దానికి లోకేష్ బాబు